యూదాను తన శిష్యుడిగా చేర్చుకున్న ఆ దినము నుండి తనను శత్రువులకు అప్పగించిన ఆ దినము వరకు యేసయ్య యూదాకు నమ్మకస్తుడుగానే ఉన్నాడు. కానీ యూదా యేసయ్యని ముద్దు పెట్టి శత్రువుల చేతికి యేసయ్యను అప్పగిస్తాడు. దేవుని బిడ్డ, ఆయన నమ్మదగిన దేవుడుగానే ఉన్నాడు. ఒకవేళ ఎప్పుడైనా దేవునికి దుఃఖాన్ని కలిగించి ఉంటే, ధనాపేక్ష వైపు వెళ్ళి, అపవిత్రత వైపు వెళ్ళి దేవునికి దూరం అయి ఉంటే, ఆయన ఇంకనూ నీ పట్ల ప్రేమిస్తూనే ఉన్నాడు, నమ్మదగిన దేవుడుగానే ఉన్నాడు. ఆయన ప్రేమ శాశ్వతమైంది, 4 రోజులు ఉండే ప్రేమ కాదు. నీవు పశ్చాత్తాపంతో ఆయన సన్నిధికి వస్తే మరలా ఆయన ప్రేమను రుచి చూడగలవు. ఈ మాటలు వింటున్న ఎవరైనా సరే ఆత్మీయతలో అపనమ్మకస్తులుగా మార్చబడ్డారా? ఈ రోజే పశ్చాత్తాపంతో నా యేసయ్య పాదాల యొద్దకు వస్తే నమ్మదగిన దేవుడు అంతము వరకు నిన్ను ప్రేమించి నిన్ను నడిపించగలడు. ప్రైజ్ ది లార్డ్.